హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించే రెసిపీ క్రాప్ ఫ్రై. క్రాప్ శుభ్రంగా ఒక 5 times కడుక్కోవాలి. అల్లం వెల్లుల్లి ఆనియన్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పసుపు కొంచెం వేగింది కదా, ఇట్లా ఆయిల్ తేలాక క్రాప్స్ ఇందులో వేయాలి. వేసుకొని కట్టేపు ఒకసారి మనము ఇలా కలుపుకోవాలి. మనం బాగా ఒకసారి కలుపుకున్నాం కదా, ఇందులో మనం మూత పెట్టాలి. కొంచెం మగ్గింది కదా, చూడండి మగ్గింది కదా. కొంచెం 1 స్పూన్ కారం, మళ్ళీ మిరియాల పొడి వేయాలి కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. ధనియాల పొడి 1.5 స్పూన్ ఇలా కలిపేసుకున్నాము. ఇలా కలుపుకున్నాం కదా, మనం ఆల్రెడీగా అల్లం వెల్లుల్లి సోంపు లవంగం చెక్క అన్ని కొట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కొంచెం 1 గ్లాస్ వాటర్ మూత పెట్టేసి బాగా బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతుంది కదా, మనకి రుచికి సరిపడ్డ సాల్ట్ మనం వేసుకోవాలి. నేను రాళ్ళు ఉప్పు వాడుకున్నాను అంటే ఇలా ఫ్రై అయింది కదా. ఒకసారి ఉప్పు కారం చూసుకోండి. పొడి ఈ విధంగా దంచుకోవాలి. ఇట్లా దంచుకుంటే టేస్ట్. దీనికి ఒకసారి కలుపుకోవాలి. అండి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు చల్లేసుకొని అంతే, క్రాప్ ఫ్రై రెడీ అయిపోయింది. పప్పులు చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. క్లైమేట్కి క్రాప్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి, చూసి కామెంట్స్ రూపంలో తెలపండి.